ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సెమీ కండక్టర్ యూనిట్పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో స్వావలంబన సాధిస్తూ సాంకేతికంగా అధునాతన శక్తిగా ఆవిర్భవించే దిశగా పురోగమిస్తోంది. భారత్లోనే తయారీ నినాదంతో కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఉండడంతో స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సెమీ కండక్టర్ పరిశ్రమ ముఖ్యమైన భాగం. ఈ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పెట్టుబడులను సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ పరిశ్రమలో చిప్ల రూపకల్పన, తయారీ, అమ్మకం ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో సెమీకండక్టర్లు ముఖ్యమైనవి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, అనేక ఇతర పరికరాల్లో సెమీకండక్టర్లు ఉపయోగిస్తారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలు మొదలు మోటార్ కార్లు, ఫైటర్ జెట్ విమానాల వరకు ఏది నడవాలన్నా మైక్రోచిప్ సెమీకండక్టర్లు కావాల్సిందే. తైవాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల నుండి మైక్రోచిప్ దిగుమతులు గణనీయంగా తగ్గించి భారత్లోనే వాటిని తయారు చేసుకోవాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇంతకాలం సెమీకండక్టర్ చిప్ల డిజైన్కే పరిమితమైన భారత్ ఇప్పుడు వాటి ఉత్పత్తికి కార్యాచరణ చేపట్టింది. దేశీయంగా చిప్లను తయారు చేసే ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతిచ్చేందుకు 4,600 కోట్ల రూపాయలతో మరో 4 సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఈ నెల 12వ తేదీన జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపింది. వీటిని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్లో ఏర్పాటు చేస్తారు. ఒడిశాలో ఏర్పాటు చేసే ఒక ప్లాంట్లో సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్లు ఉత్పత్తి చేస్తారు. ఇందులో ప్రతి సంవత్సరం 9.6 కోట్ల సెమీకండక్టర్లు తయారవుతాయి. మరో యూనిట్లో 3D గ్లాస్ ఉత్పత్తులు తయారు చేస్తారు. పంజాబ్లోని మొహాలీలో ఉన్న CDIIL ప్లాంట్లో హైపవర్ డిస్క్రీట్ సెమీకండక్టర్ పరికరాలు తయారు చేస్తారు. ఇక్కడ ఏటా 11.8 కోట్ల చిప్స్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్లో 468 కోట్ల రూపాయలతో చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్ను అడ్వాన్స్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ అనే సంస్థ దక్షిణ కొరియాకు చెందిన APACT కంపెనీ లిమిటెడ్తో కలిసి ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఏటా 28 కోట్ల సెమీకండక్టర్లు ఉత్పత్తి కానున్నాయి. ఇందులో తయారయ్యే ఉత్పత్తులను మొబైల్ ఫోన్లు, సెట్టాప్ బాక్సులు, ఆటోమొబైల్ అప్లికేషన్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉపయోగిస్తారు. ఈ సంస్థకు ఏటా 9.6 కోట్ల చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. మొబైల్స్, సెట్టాప్ బాక్సులు, ఆటోమేటివ్ ECU, గృహ వినియోగ ఎలక్ట్రానిక్స్ పరికరాలకు ఈ యూనిట్లో సెమీకండక్టర్ల ఉత్పత్తి జరగడంతో పాటు యువతకు ఉపాధి దొరుకుతుంది. ఈ సెమీకండక్టర్ ప్రాజెక్టు ఏర్పాటుతో రాష్ట్ర దిశ మారనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సెమీకండక్టర్ డిస్ప్లే పాలసీ 4.0 తీసుకువచ్చింది. 2024-29 మధ్య ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు కల్పించడంతో పాటు కేంద్ర సెమీకండక్టర్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్, జపాన్కు చెందిన ఇవోటా మైక్రో టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా దేశంలో మొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఓరవకల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఇలా ఉండగా దేశంలో ఏర్పాటు కానున్న ఈ 4 సెమీకండక్టర్ యూనిట్ల ద్వారా 2,000కు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సెమీకండక్టర్ల ఉత్పత్తిలో భారత్ వేగంగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రగతి అంతర్జాతీయంగా నవీన ఆవిష్కరణలకు, భావి డిజిటల్ రంగాన్ని అందిపుచ్చుకునేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్లో ఏర్పాటు చేయబోయే ఈ సెమీకండక్టర్ ప్లాంట్లు స్థానిక పరిశ్రమలకు కొత్త దిశానిర్దేశం చేస్తాయి. తద్వారా ఈ రాష్ట్రాల్లో పరిశ్రమలు విస్తరిస్తాయి. ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది. ఈ పెట్టుబడి ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి కల్పనలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇటువంటి ప్రాజెక్టులు భారతదేశం ప్రపంచ సాంకేతిక పటంలో మరింత సమర్థవంతంగా స్థిరపడడానికి సహాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు. టెలికాం, ఆటోమోటివ్, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులు, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో సెమీకండక్టర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా ఆమోదం పొందిన 4 సెమీకండక్టర్ ప్రాజెక్టులు ఆత్మనిర్భర్ భారత్కు గణనీయంగా తోడ్పడతాయి. రాబోయే రోజుల్లో దేశీయ సెమీకండక్టర్ల రంగం ఉపాధి అవకాశాలకు స్వర్గధామమే అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సెమీకండక్టర్ యూనిట్పై వార్తా వ్యాఖ్య ఇప్పటివరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం పోపురి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.